చూడొదినా, నేనంటుంది ఎక్కడో ఉన్న వాళ్ళ గురించి కాదు. ఇదిగో మన ఎదురుగా ఉన్న వసుంధర గురించి. కొత్తగా పెళ్ళైందని మనం అలసిచ్చినందుకే నువ్వు చెప్పిన పనులు చేయకుండా, అందులో అతి ముఖ్యమైన పని పూజ కూడా చేయకుండా వంశీ ఇంటికి ఎప్పుడొస్తాడా అని, వచ్చేటప్పుడు ఏం తీసుకొస్తాడా అని ఆలోచిస్తుంది వదినా. లేదు మేడం, నాతో ఒక్క మాటైనా చెప్పకుండా ఆయన ఇంత ఉదయాన్నే బయటికి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారో ఏంటో అని ఆయనకి కాల్ చేయడానికి ట్రై చేస్తున్నాను. చూడమ్మా వసుంధర, నువ్వు పెళ్లి చేసుకుంది కూలివాణ్ణి కాదు, ది గ్రేట్ కాకర్ల వంశీకృష్ణని. ఇప్పుడు కంపెనీ బాధ్యతలన్నీ తన మీదే ఉన్నాయి. నీ ప్రేమ వల్ల మమ్మల్ని ఆశలు వదులుకోమంటావా ఏంటి? ఐరేంద్రి, వంశీ వసుంధరకి తప్ప ఇంకెవరికి ముఖ్యం కాదు ఐరేంద్రి. ఈ మాట వంశీ నోటి నుంచి వింటే నువ్వు బాధపడతావేమోనని నేను చెప్తున్నాను. అమ్మా వసుంధర, నువ్వు వెళ్ళి పూజ మొదలుపెట్టు. నా మాటకు మీరు ఎదురు చెప్పగలరు వదినా, కానీ మా అమ్మ మాటకు అసలు తిరిగే ఉండదు కదా. హలో, నమస్తే కాకర్లపూడి వంశీకృష్ణ గారు. నమస్తే, మీరెవరు? నేను మిమ్మల్ని వెంటాడే చావుని. ఎవడ్రా నువ్వు? చెప్పాను కదా, నేను నిన్ను వెంటాడే చావునని. మామూలుగా నేను ఎదురు మాత్రమే పడతాను, కానీ నువ్వంటే గౌరవం ఉండడం వల్ల ఇలా ఫోన్ చేశాను. రే ఫూల్, ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో నాకు తెలీదు, కానీ ఇలా బ్లాక్మెయిల్ చేస్తూ మాట్లాడితే నువ్వు ఎక్కడున్నా నిన్ను వెతుక్కుంటూ వచ్చి నిన్ను అరెస్ట్ చేయిస్తాను. చెప్పాను కదా వంశీ గారు, నేను నీ చావుని అని. మామూలుగా అందరికీ కనిపించను, కానీ నేను చచ్చే వాళ్లకు మాత్రమే ఎదురుపడతాను. ఆ టైం ఇంకా సేపట్లో మీ ముందుకొస్తుంది, అప్పుడు మీరు నన్ను తక్షణమే చూడొచ్చు. రే ఫూల్, దమ్ముంటే ఎదురొచ్చి నిలబడరా. ఓకే వంశీ గారు, బాయ్. ఎవడు వీడు? నాకెందుకు కాల్ చేసి ఇలా వార్నింగ్ ఇస్తున్నాడు? రండత్తయ్య. వసుంధర ఈ ఇంటి పెద్ద కోడలుగా బాధ్యత తీసుకున్నాక మొదటి పూజ చేస్తుంది. ఈ ఇంటి పెద్దగా ముందు మీరే హారతి తీసుకుని ఆశీర్వదించాలి. ఆ రోజు టెంపుల్లో ఉన్నప్పుడు కూడా ఫోన్ చేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడింది వీడే అయి ఉంటాడు. అసలు ఎవడు వీడు? అమ్మా వసుంధర, కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వమ్మా. వచ్చే పౌర్ణమి నాటికి నీ భర్త నిండు ఆయుష్ తీరబోతోంది. నీ కళ్ళు కమ్మేసినప్పుడే నీ భర్త కూడా ప్రాణాలు వదిలేస్తాడు. వసుంధర కొట్టిన కొబ్బరికాయ పగలకుండా ఉన్న బాగుండేది వదినా. ఇప్పుడు మళ్ళీ ఇంటికి ఏ అరిష్టం జరుగుతుందో ఏంటో. ఐరేంద్రి, ఇంట్లో ఏదైనా ప్రమాదం జరిగాక
నన్ను పిలిచినా ప్రయోజనం లేదు వదినా. కొబ్బరికాయ పాడైపోయినంత మాత్రాన ఏ ఘోరం జరిగిపోదు ఐరేంద్రి. నీ పాడు ఆలోచనల్ని అనవసరంగా ప్రదర్శించక ఐరేంద్రి. సుచిత్ర, వసుంధరని చూసిన ప్రతిసారి మనం మొహం తిప్పేసుకున్నట్టే ఆ దేవుడు కూడా తిప్పేసుకుంటే అసలు ఈ పూజ చేసే అవసరమే వచ్చేది కాదేమో. మీరు కూడా ఏంటత్తయ్య, కొబ్బరికాయ కుళ్ళిపోయినంత మాత్రాన ఏదో అరిష్టం జరుగుతుందని నమ్ముతున్నారా? నమ్మను సుచిత్ర, కానీ వసుంధర చేతుల మీదుగా ఇది జరిగిందంటే ఏదో కీడు జరగబోతుందనడానికి సూచన. వసుంధర మీద దేవుడి ఆశీర్వాదం ఉంది అత్తయ్య. అమ్మా వసుంధర, నువ్వు ఇంకో కొబ్బరికాయ కొట్టమ్మా. ఇంకో కొబ్బరికాయ కూడా ఇలాగే పగిలితే తన గుండె కూడా 3 ముక్కలవుతుందేమో వదినా. ఐరేంద్రి మాటలు నువ్వు పట్టించుకోవద్దు వసుంధర. ఇంకో కొబ్బరికాయ కొట్టమ్మా. Oh shit! Hey! వసుంధర ఇప్పుడేం మాయ చేసిందో. మాయ చేయలేదు ఐరేంద్రి. అత్తయ్య గారు కూడా ఇప్పుడు తను కొట్టే కొబ్బరికాయ మంచిగా పగలాలని కోరుకున్నట్టున్నారు. పాప జాగ్రత్తమ్మా. టయానికి దేవుళ్ళ వచ్చి కాపాడారు బాబు. మీకు దండాలు బాబు. పర్లేదమ్మా, పాప జాగ్రత్త. అమ్మ వసుంధర, హారతి ఇవ్వమ్మా. వసుంధర, ఏమైందమ్మా? ఎవరికి ఫోన్ చేస్తున్నావు? వంశీ సార్కి మేడం. వంశీ క్షేమంగా ఇంటికి రాడేవోనని నీకు కూడా అనుమానం వచ్చిందా వసుంధరా? అత్తయ్య, ఏంటా మాటలు? ఓహో, మీరిద్దరు ఇప్పుడే వచ్చారు కదా ఆనంద్. ఇందాకే కుళ్ళిపోయిన కొబ్బరికాయ పగిలింది. అందుకే ఏ అరిష్టం జరుగుతుందో ఏంటోనని నాకు వసుంధరకి మాత్రమే భయంగా ఉంది. మీరు అలాగే జరగాలని కోరుకుంటారా ఐరేంద్ర గారు? అత్తయ్య, అలీకే చెప్పినట్టు మీరు అనుకుంటున్నారా? ఏమండి? అన్నయ్య? ఏమైందండి? ఏమైంది నాన్న? ఈ దెబ్బకి ఏమైంది నాన్న? ఏమైంది వంశీ? వస్తూ ఉంటే చిన్న ప్రమాదం జరిగింది అత్తయ్య. చిన్న పాపని తప్పించే క్రమంలో నేను కింద పడటం వల్ల నా కాలు బెనికింది. ప్రమాదం జరిగిందని చెప్తున్నాడు కదా. ఇదంతా నీ వల్లే జరిగిందని నువ్వు అనుకోవడం లేదా? నానమ్మ, అన్నయ్యకి అనుకోకుండా ప్రమాదం జరిగితే దానికి వసుంధర గారి కారణం ఎలా అవుతారు? అవుతుందానంద్. వంశీకి వసుంధర ఎప్పటికీ సరితూగదు. కాలక్రమమే
తప్పుడు నిర్ణయం తీసుకుంది. అందుకే జరగాల్సినవన్నీ మనకే జరుగుతున్నాయి. అప్పు ఏం నువ్వు వసుంధర నా పక్కనుంటే ఏదో ఒక అరిష్టం జరుగుతుందని అందరి ముందు అంటున్నావు. ఇందాక కార్లో నేనొక్కడిని నాకు నేనుగా బయటికి వెళ్ళాను. పాపని కాపాడాలన్న ఉద్దేశంతో కిందికి దిగి తన్ని తీసుకొని పక్కకి తీసుకెళ్లాను. కాలు బెనికింది. దానికి ఎవ్వరూ కారణం కాదు. వసు, నన్ను గదిలోకి తీసుకెళ్ళు. అనయ్య, డాక్టర్ గారిని పిలవమంటారా? అక్కర్లేదు ఆనంద్, నేను ఆల్రెడీ మాట్లాడాను. ఆయింట్మెంట్ రాసుకుంటే తగ్గిపోతుంది. జాగ్రత్త నాన్న. అలేఖ్య గారు, అన్నయ్యకి నొప్పి తగ్గడం కోసం వేడి నీళ్ళు రెడీ చేద్దాం. ఆనంద్ గారు. మనల్ని ఇక్కడ అందరూ ఒక నీచపు చూపు చూసి వెళ్ళిపోయారమ్మా. వంశీకి ఏమీ కాలేదైరేంద్రి, నాకది చాలు. జాగ్రత్త అండి. కూర్చోండి సార్. అయ్యో వసు, అయినా ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పు? సార్, కొన్ని సందర్భాల్లో మీరు నా మాటకి అడ్డు చెప్తున్నానని నాకు మాటిచ్చారు. అది గుర్తు తెచ్చుకుని కూర్చోండి. కూర్చోండి వంశీ సార్. వచ్చే పౌర్ణమి నాటికి నీ భర్త నిండు ఆయుష్ తీరబోతోంది. నీ కళ్ళు కమ్మేసినప్పుడే నీ భర్త కూడా ప్రాణాలు వదిలేస్తాడు. స్వామీజీ చెప్పినట్టుగా ఈ 10 రోజుల్లో మీకు ప్రాణగండం ముప్పుందని నేను ఎలా చెప్పగలను వంశీ సార్? ఎదురవుతున్న పరిణామాలు చూస్తుంటే ముందు ముందు ఏం జరగబోతుందో అని భయంగా ఉంది సార్. చెప్పు వసు, నువ్వు దేని గురించి ఇంతలా టెన్షన్ పడుతున్నావు? మీ గురించే సార్. ఎందుకు వసు? నేనిప్పుడు చాలా హ్యాపీగానే ఉన్నాను కదా. అది కాదు సార్, మొన్నటికి మొన్న మనకి యాక్సిడెంట్ జరిగింది. ఆ తర్వాత అనుకోకుండా తాడు తెగి మీరు కింద పడిపోబోయే ప్రమాదం తప్పింది. చూస్తుంటే ఈ 10 రోజుల్లో మీకు మంచి రోజులు లేవనిపిస్తోంది సార్. అలా అని నీకెవరు చెప్పారు? ఎవరూ చెప్పలేదు వంశీ సార్, నా మనసుకే అనిపిస్తుంది. నా మాట మీరు కాదనరు అన్న నమ్మకంతో చెప్తున్నాను. సరే వసు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావో నువ్వే చెప్పు. ఇక నుంచి మీరు ఎక్కడికి వెళ్ళినా నాతో చెప్పే వెళ్ళాలి సార్. నాకు తెలియకుండా మీరు బయట వాళ్ళతో మాట్లాడకూడదు. ఎంత ముఖ్యమైన పనున్నా మీరు నన్ను వెంట తీసుకుని వెళ్లాల్సిందే. చూడు వసు, నువ్వు మరీ ఇంత నిక్కచ్చిగా నియమాలు పెట్టేస్తే ఫాలో అవ్వడం నా వల్ల కాదు. ఎందుకంటే అప్పు ఇప్పుడు కంపెనీ బాధ్యతలు మొత్తం నా మీద పెట్టింది. కంపెనీ తాలూకు బోర్డు మీటింగ్స్కి నేను అటెండ్ అవ్వాల్సిందే. దాన్ని ఉల్లంఘించడం కరెక్ట్ కాదనుకుంటున్నాను. ఈ ఉద్యోగము బాధ్యతలు పోయినా పర్వాలేదు సార్, మీరు మాత్రం ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు.
నేను కూడా మీ మంచి కోరే చెప్తున్నాను. దయచేసి 10 రోజులు మీ పనులు వాయిదా వేసుకోండి. మీకు నా మాట మీద గౌరవం ఉన్నా, ప్రేమ ఉన్నా నేను చెప్పినట్టుగానే చేయండి. వంశీ సార్, నా మాటని అర్థం చేసుకోండి. మీ మీద అధికారం చెలాయించాలని నేను ఇలా మాట్లాడడం లేదు. మీకేం కాకూడదన్న భయంతోనే నేను ప్రాధేయపడుతున్నాను. ప్లీజ్ సార్, నా మాట వినండి. ఏంటి వసు, నేనెప్పుడైనా నీ మాట కాదన్నానా? ఇలా నీ మాట కాదని నీ మీద కోప్పడి వెళ్ళిపోయానా? నువ్విలా నిక్కచ్చిగా చెప్తుంటే చిన్నతనంలో నేను అల్లరి చేస్తున్నప్పుడు నాకు బుద్ధి చెప్పడానికి మా అమ్మ తిట్టినట్టుంది. నువ్విలా నాకు సర్ది చెప్తూ మరోసారి పాత జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకునేలా చేసావు. థ్యాంక్ యూ వసు. అలా అయితే మీరు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళరు కదూ? నేను దేన్ని నమ్మను వసు, నిన్ను మాత్రమే నమ్ముతాను. నువ్వు చెప్పినట్టుగానే నడుచుకుంటాను. ఈ భరోసా చాలు వంశీ సార్, నేను ధైర్యంగా బతికేస్తాను. పద వసు, కిందకి వెళ్దాం. మాయావలయం చుట్టూరా మనం చుట్టుకున్నామేమో నాకు అనిపిస్తుందమ్మా. మనం ఎన్ని ఎత్తులు వేసినా చిన్న చిన్న గాయాలతో వసుంధర బయటపడుతుంది, కానీ వంశీ మనసులో నుంచి బయటపడట్లేదు. పైగా మరోసారి వంశీని కాపాడిన వసుంధర. ఐరేంద్రి, ఇందులో నీ తప్పు కూడా ఉంది. ఏంటమ్మా నువ్వంటుంది? ఇందులో నా తప్పు కూడా ఉందా? నువ్వు ఆ జోగేంద్ర గారిని రెచ్చగొట్టడం వల్లే కదా ఇదంతా జరిగింది. పొరపాటున వంశీకి ఏమైనా జరిగుంటే మీరందరూ బ్రతికుంటారా? అమ్మా, ఆ జోగేంద్ర గాడు వసుంధరతో బతకాలనే అత్యాశతోనే ఇదంతా చేశాడు. వంశీకి ఏం జరిగితే నాకేంటి, వసుంధర నా మనిషి అయితే చాలు అనుకునే అలాంటి స్వార్థం వాడుకుందేవోనమ్మా. ఇంతకీ ఆ జోగేంద్ర ఎక్కడ? ఓం హర హర శంభో శంకర భవిష్యానంద పలకరా. రే జోగేంద్ర, నువ్వు ఈ వేషం వేసుకొచ్చింది వసుంధరని దక్కించుకోవడానికి మాత్రమే. నా ముందు పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే నిన్నిక్కడే కాల్చి బూడిద చేస్తాను. పెద్దమ్మ గారు, ముందు మీరు శాంతించండి. మీరు నన్ను కాల్చి బూడి చేసేంత తప్పు నేనేం చేశాను చెప్పండి. ఇందాక గార్డెన్లో ఊయల కట్టి వసుంధరకి ఉచ్చు బిగించింది నువ్వే కదా? ఆ ప్రమాదంలో నా వంశీకి ఏమైనా జరిగుంటే? చెప్పు జోగేంద్ర, వసుంధర్ని నువ్వు దక్కించుకోవడానికి అడ్డుగా ఉన్నది వంశీ ఒక్కడేనని నువ్విలా చేసావు కదూ? ఏమండి నరేంద్ర గారు, అవకాశం దొరికింది కదా అని చెప్పేసి నా మీద లేనిపోని పెద్దమ్మ గారు కల్పించి చెప్పకండి. ఆయన వంశీబాబు నాకేం ద్రోహం చేయడని ఆయనకి హాని తెలిపెట్టాలని చూడడానికి నా లక్ష్యం కేవలం వసుంధర మాత్రమే. తన కోసమే నేను అంతా చేసేది. ఇప్పుడు కూడా గాయం వసుంధరకి అయింది, కానీ వంశీబాబుకి ఏమన్నా అయిందే ఏంటి? నేనప్పుడే చెప్పాను కదా జోగేంద్ర, ఈ ప్రయత్నం ఫలిస్తే వసుంధర నీదవుతుంది. ప్రయత్నం ఫలించకపోతే వసుంధర వంశీకి ఇంకా దగ్గరైపోతుంది. ఆల్రెడీ వాళ్ళు ఒకటైపోయి ఉంటారమ్మా. జోగేంద్ర తన జీవితంలో ఈ గెటప్లోనే కంటిన్యూ అవ్వాలన్న ఉద్దేశంతోనే ముందే ఊహించి ఆ మహాదేవుడు జోగేంద్రని ఈ రూపంలోకి తీసుకొచ్చాడు. నరేంద్ర గారు, ఇప్పుడే చెప్తున్నాను, తలకిందులో తపస్సు చేసినా సరే నా వసుంధర నేను దక్కించుకుంటాను. జోగేంద్ర, నువ్వంటే ఆ వసుంధరకు అసహ్యంరా. కానీ నువ్విలా తనకు ప్రతిసారి ప్రమాదం తెచ్చిపెడుతున్నా తను నిన్నెందుకు క్షమిస్తోందో తెలుసా? నువ్వు బ్రతుకున్నావని తనకి తెలియడం కోసం, నువ్వు బ్రతికుండగానే చచ్చేలా చేయడం కోసం. తొందరపడి వసుంధరని నీ దగ్గరికి చేర్చుకో, లేదంటే నీ చావే నీకు దగ్గరవుతుంది. మీరు చెప్పింది నాకు అర్థమైంది పెద్దమ్మ గారు. వసుంధర్ని వంశీ నుంచి దూరం చేయాలంటే తన్ని ఇంకా భయపెట్టాలి. భయపెడతాను. ఈ వేషంలో తన్ని భయపెట్టలేవు జోగేంద్ర. అమ్మా, ఈ పిచ్చోడు నా మాటని సీరియస్గా తీసుకుని గెటప్ మార్చుకొస్తాడేమో.
ఏంటి శ్రీమతి గారు అంతలా ఆలోచిస్తున్నారు? సైంటిస్ట్లో ఏమైనా కనిపెడదాం అనుకుంటున్నారా ఏంటి? అది కాదండి. అంటే మీకు అంత బ్రెయిన్ లేదని మీరే ఒప్పుకుంటున్నారా? శ్రీవారు, పరాచకాలు ఆడడానికి ఇది సమయం కాదు. మీరు ఇంతలా కాలిపోతున్నారంటే అదేదో నన్ను కూడా బాగా తప్పించేసే విషయమే అయ్యుంటుంది. అదేంటో చెప్పండి శ్రీమతి గారు. అక్క వంశీ గారు హనీమూన్కి వెళ్ళొచ్చారన్న మాటే గాని వాళ్ళు తిరిగొచ్చాక కూడా పొడి పొడిగా విడివిడిగానే ఉంటున్నారు. అన్నయ్య వసుంధర గారు బాగా దూర ప్రయాణం చేసొచ్చారు కదా, అందుకే అలా ఉంటున్నారేమో. 2 రోజులు ఆగాక చూడండి, అన్నీ సర్దుకుంటాయి. అసలు మీకు నా మనసు అర్థం చేసుకోవడమే తెలియదు శ్రీవారు.